కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. శృంగవరపుకోట నియోజకవర్గంలో ఉగ్రవాదుల దాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ. జగన్ ప్రభుత్వంపై నాని సంచలన వ్యాఖ్యలు. కాకినాడ 27వ డివిజన్లో కొవ్వొత్తులతో నిరసన. ప్రజలందరికీ పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్న గుడిసె ఆదికృష్ణమ్మ సేవా సైన్యం. ఈ రోజు 27వ డివిజన్లో వినాయకుని గుడి దగ్గర నుండి చిన్న ఆంజనేయ స్వామి గుడి వరకు కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడికి నిరసనగా కొవ్వొత్తులతో టెర్రరిస్టు దాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం 27వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 28, 29, 31, 34 డివిజన్ల ఇన్ఛార్జీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ బూత్ ఇన్ఛార్జీలు, నాయకులు, పార్టీలకు అతీతంగా విద్యార్థులు, టీచర్లు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశ సమగ్రతను కాపాడడానికి బాధ్యతగా ముందుకు వచ్చి సహకరించిన అందరికీ తెలుగుదేశం పార్టీ 27వ డివిజన్ అధ్యక్షులు కోడూరి పెద్ద హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు 27, 28, 29, 31, 34 డివిజన్ నుంచి వచ్చిన కూటమి నాయకులు వీళ్ళందరూ కూడా ఎక్కడో కాశ్మీర్లో జరిగిన ఈ టెర్రరిస్టు ఉగ్రవాద దాడి ప్రాణాలు కోల్పోయిన వారికి ఆత్మశాంతి కోసం ఈ యొక్క శాంతి ర్యాలీ చేయడం జరుగుతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. మన ఇండియన్ ఆర్మీ దుస్తుల్లో వచ్చి వాళ్ళని చంపడం అనేది చాలా దారుణమైన విషయం. ఇటువంటివి జరగకుండా మన ఇండియన్ గవర్నమెంట్ ఇప్పటికే చాలా తీవ్రమైన కఠిన నిర్ణయాలు తీసుకుంది. ముందు కూడా ఇటువంటి దౌర్భాగ్యాల్ని క్షమించకూడదని ఇటువంటి వాళ్ళని ఏరివేసి గురి తీయాలని కోరుకుంటున్నాం. అలాగే మన ఇండియాలో అసలైన ముస్లింలని చెప్పుకున్న మన వాళ్ళు అక్కడికి వచ్చిన మన పర్యాటకుల్ని రక్షించడం చూస్తే ఇండియాలో ఉన్న మత సామరస్యం ఏంటో అర్థమవుతుంది. వీళ్ళందరూ కూడా ఈ ముస్లింలందరూ కూడా ఎక్కడి నుంచి పనిచేయలేదు. వీళ్ళందరూ పాకిస్తాన్ సంబంధించిన వెధవలు కాబట్టి ఇటువంటి దుశ్చర్యకే పాల్పడారు. అదే ముస్లిమ్స్ అయ్యింది ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. వాళ్ళకి నిజంగా చాలా జోహార్లు అర్పిస్తున్నాం. ఇటువంటి పునరావృతం కాకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ తరఫున కొండబాబు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ర్యాలీ చేయడం జరుగుతుంది. అదోని నియోజకవర్గం అదోని మండలంలోని బల్లెకల్లు గ్రామంలో గుడిసె ఆదికృష్ణమ్మ అక్క సేవా సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ అదోని ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుడిసె ఆదికృష్ణమ్మ మాట్లాడుతూ తీసుకొని పోయి నీటిని కేటాయించలేకపోతున్నాం. ఇంకోటి దాదాపు ఏమంటే ఈ పైపులు దాదాపుగా 30 ఏళ్ల క్రితం వేసేటువంటి వాటి లైఫ్ టైం ఎక్స్పైర్ అయిపోయింది. మార్చాలంటే మొత్తం మార్చాలి. లేదు మేము అక్కడక్కడ వీటిని తుంచి వేస్తానంటే మాత్రాన వేసినా కూడా ప్రజాధనం వేస్ట్ అవుతుందే తప్ప దాని నుంచి ఎటువంటి పరిష్కారం కాదు. ప్రజలకు ఏమంటే వాళ్ళకు నిల్లు రాలేదనే వాస్తవం వాళ్ళకి తెలుసు. వాళ్ళ బాధ అనుభవిస్తున్నారు. ఆ బాధకు 100 రెట్లు నేను కూడా అనుభవిస్తున్నాను. కానీ ఏం చేయాలా? ఇది మా పరిధిలో ఎంత ఉంటుందో అంతవరకే నేను ఫైట్ చేయగలుగుతున్నాను. ఈ విషయాన్ని ఏ పార్టీలకు అతీతంగా అందరి దగ్గరకు తీసుకొని వెళ్ళి వాళ్లకు స్టేట్మెంట్ ద్వారానో పేపర్ ద్వారానో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, నేను నా స్వతహా గ్రామానికి కట్టుబడి ఉన్నాను కాబట్టి గెలిచిన వెంటనే అధికార ఎమ్మెల్యే ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యే గారికి కూడా, పార్థసారథి గారికి కూడా మేము చెప్పడం జరిగింది. ఆయన కూడా వస్తే చేస్తామని హామీ ఇచ్చినారు. కానీ ఇంకా అది కొనసాగలేదనేది మా బాధ. ఈ విషయం కూడా అక్క దగ్గర కూడా చాలా లీకేజ్ కూడా అవుతుంది. అసలు దాన్ని చూస్తే చాలా బాధ వేసింది మాకు. ఇక్కడ ఇందాక సర్పంచ్ గారు చెప్పినట్టు టోటల్ గా అన్ని పైపులు మారియాలంటే ఎక్కువ అమౌంట్ అవుతుంది. దానికి తగ్గట్టుగా మనం మాట్లాడాలని చెప్పారు. ఈ ఊర్లో వచ్చిన తర్వాత వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయి, మా టీం దృష్టికి వచ్చాయి. ముఖ్యంగా ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ స్పష్టంగా కనిపిస్తుంది. డ్రైనేజ్ అయితే క్లీన్ లేదు. ఇందాక సర్పంచ్ గారు చెప్పారు, నిజమే, మేము 3 నెలలకు ఒకసారి క్లీన్ చేస్తున్నామని చెప్పారు. చాలా ధైర్యంగా చెప్పారు. ఇప్పుడు మేమేమంటున్నామంటే అదిగాక జగన్మోహన్ రెడ్డి గారు పీరియడ్ లోనే సంక్షేమము అని
సంక్షేమం అని ప్రజల ఆరోగ్యము, ప్రజల అభివృద్ధి అంతా ఆయన గాలికి వదిలేశాడు. ఈ రోజు ఏదైనా ఫెయిల్యూర్ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 30,000 గ్రామాలు, దాదాపుగా అన్ని గ్రామాల్లోన ఈ రోజు అభివృద్ధి ఆరోగ్యం కుంటబడిందంటే బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. పనికి మాలిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో ఏలినప్పటి నుంచి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన సర్పంచులకు నిధులు ఇవ్వలే. వైసీపీ సర్పంచ్ గారే ఇండిపెండెంట్ సర్పంచ్ గారే ఒప్పుకున్నారు, మాకు నిధులే ₹1 కూడా విడుదల చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో. ఆయన కేవలం సంక్షేమం బటన్ నొక్కుతున్నాను అని చెప్పి ఈ రోజు ప్రజలకు మంచినీటి వ్యవస్థ లేదు, అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు, రోడ్లు సరిగా లేవు, ఏమీ కూడా బాగలేవు. కేవలం బటన్ నొక్కుతున్నాడు. అది తన జోబులోకి పోతుందో, ప్రజల జోబులోకి ఒక 25% వెళ్తే ఆయన జోబులోకి 75% పోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం వల్లే ఈ రోజు ఈ స్థాయిలో ఉంది. స్టేట్ వైడ్ గా జగన్మోహన్ రెడ్డి అయితే మన ఆదోని నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు, ఆయన 3 సార్లు ఎమ్మెల్యే. ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఆయన్ని, ఒక్కసారి మల్లేకల్లు గ్రామానికి రావయ్యా, నీ 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నావు, మా హయాంలోనే అభివృద్ధి జరగాలని అంటున్నావే, జరిగిందని అంటున్నావే, ఈ రోజు మల్లేకల్లు గ్రామాన్ని చూడు ఎంత దారుణంగా ఉందో. నీ ఫెయిలర్ ఇక్కడే కనిపిస్తుంది. సాయి ప్రసాద్ రెడ్డి గారు, మీరు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉండి మీరు ఏం చేశారు? మల్లేకల్లు గ్రామంలోనే ఈ రోజు ఎక్కడ చూసినా అవినీతి. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం ఉగ్రవాదుల దాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఎస్కోట పట్టణ కేంద్రంలో సాయిబాబా గుడి నుంచి దేవీతల్లి జంక్షన్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. జై భారత్ మాతాకి జై అనే నినాదంతో ఎస్కోట పట్టణం మార్మోగిపోయింది. పాకిస్తాన్లపై తీవ్ర ఆగ్రహంతో భారతీయ పౌరులందరూ ఒక్కటై కుల, మత, రాజకీయ వంటి వాటికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా రాజకీయ నాయకులు, మహిళలు, యువత ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్నం దాడిపై వెళ్ళిన వాళ్ళని ఇలా చంపించడం అనేది చాలా నేరం. మన వాళ్ళు ఎంత కష్టపడి అలా ఆర్మీలో నాటి చేస్తున్నారు, అలాంటిది ఇలా మతం అవన్నీ చూసి చంపడం అనేది చాలా తప్పు. దీనికై మన గవర్నమెంట్ అనేది తగిన చర్యలు అనేది తీసుకోవాలి. మనం వాళ్ళని ఎలా అయితే మనకంటూ కొన్ని చూసుకొని వాళ్ళని కొన్ని రోజులని ఉంచుతున్నాం, కానీ వాళ్ళు అలాంటిది ఏం లేకుండా క్రూరంగా చంపడం అనేది చాలా నేరం. వాళ్ళని మనం ఎలా చూస్తున్నారో మనం వాళ్ళని అలాగే చూస్తూ, అలా చూస్తేనే వాళ్ళు మనకి భయపడతారు. మనం వాళ్ళు వేరే చెప్తే ఎలా అయితే భయపడుతున్నామో వాళ్ళపై మనం ఎలా అయితే జాలి చూపిస్తున్నాం, వాళ్ళకి అది లేదు. కాబట్టి వాళ్ళపై తగిన చర్యలు తీసుకుంటూ వాళ్ళు చేసిన దానికి క్రూరంగా వాళ్ళు చేసిన దానికి ప్రతిచర్యగా మనం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. దేశంలో పహల్గాం యాత్రికులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దాడికి నిరసనగా ఈరోజు ఎస్కోట పట్టణంలో ఉన్న ఎస్కోట నియోజకవర్గంలో ఉన్న పార్టీలు, ఏదైతే కూటమి పార్టీలు అయినటువంటి జనసేన, తెలుగుదేశం, తర్వాత భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, అలాగే అన్ని రకాల విద్యా సంస్థలు ప్రతినిధులు అందరూ కూడా ఈరోజు వాళ్ళకి ఆత్మశాంతికి చేకూరడం కోసం కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టడం జరిగింది. అలాగే భారత ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారు ఏదైతే పాకిస్తాన్ ఉగ్ర ప్రేరేపిత కార్యక్రమాన్ని చేపట్టిందో ఆ కార్యక్రమాన్ని తిప్పకొట్టడానికి నిన్నటి నుండే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళకి ముట్ల బాగ్రేగలాగా వాళ్ళు నిరంతరం మొదలుపడేలాగా విపరీతమైన చర్యలు చేపట్టడానికి మన కేబినెట్ నిర్ణయం తీసుకుంది, ఆల్ పార్టీలు నిర్ణయం తీసుకున్నారు. ఇది భారతదేశం మీద జరిగిన దాడిని ఖండిస్తూ భారతదేశానికి జరిగిన నష్టాన్ని పూర్తిగా నిర్మూలించడానికి, పాకిస్తాన్ దెబ్బకొట్టడానికి నిరంతరం మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నమస్కారండి. ఈరోజు మన భారతదేశం మీద ఉగ్ర దాడి జరిగింది. మన జమ్మూ కాశ్మీర్లో అమాయకమైన ప్రజల మీద పాకిస్తాన్ మరి ఉగ్రమోకలు అమానుషంగా వాళ్ళ కాల్పులు జరపడం జరిగింది. ఈ అమానుషమైన చర్యని ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ ముక్తకాండంతో ఖండించి మరి పాకిస్తాన్ ఏకాకి చేసి పాకిస్తాన్ దురాఘాతాన్ని కూడా అంతమందించడానికి అన్ని దేశాలు, అన్ని పార్టీలు, ప్రజలందరూ కూడా సమాయత్తయ్యారు. మరి అదేవిధంగా భారతదేశం ముఖ్యంగా ఈరోజు నిన్నటి నుంచి కూడా భారతదేశం ఆర్మీ వాళ్ళు ఆపరేషన్ టిక్కా అనేది కూడా ప్రవేశపెట్టి
ఉగ్రవాదులు కూడా ఏడే పనిలో ముఖ్య భాగంగా ఆమె అంతా ఉన్నారు. ఈ విషయంలో భారతదేశం అంతా ప్రజలందరూ కూడా ఏకతాటి మీద ఉండాలని, అవసరమైతే మన ప్రాణ త్యాగానికైనా మనం ముందుకెళ్లాలని, దేశం కోసం కావాలంటే మన ప్రాణాన్ని త్యాగం చేసి భారతదేశాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఈ ముక్తకాండంతో మేమందరం కూడా ఉగ్రవాదాన్ని అరికట్టాలని కూటమి తరపున మేము చేస్తున్నాం. సంఘటన యావత్ ప్రపంచాన్ని, మన దేశం కాకుండా ప్రపంచాన్ని కదిలివేసేసింది. దీనికి ప్రతీకారంగా మన మోడీ గారు తప్పనిసరిగా చర్యలు ప్రారంభించారు, ఇంకా ప్రారంభిస్తారు. పాకిస్తాన్తో ఉన్నటువంటి దౌత్య సంబంధాలన్నీ పూర్తిగా దిగించుకొని పాకిస్తాన్కి మనం ఏంటో అనేది ఒక రుచి చూపిస్తారు. మనం భారతదేశంలో ప్రతి పౌరుడికి రక్షణ కల్పించాలనే ఏకైక లక్ష్యంతో మన మోడీ ఈరోజు సింధు నది ఒప్పందాన్ని కూడా రద్దుపరుచుకుంటున్నారు. అనేక విషయాల్లో చాలా చక్కగా అన్ని రాష్ట్రాలతోటి కలిసి అన్ని దేశం అంతా కూడా ఈ జరుగుతున్నటువంటి ర్యాలీలు నిరసనగా భాగంలో ఎస్కోట కూటమి తరఫున అటు తెలుగుదేశం పార్టీ అవనవచ్చు, జనసేన పార్టీ అవ్వచ్చు, బీజేపీ పార్టీ అవ్వచ్చు, వ్యక్తిగత సంఘాలు ప్రతి ఒక్కరూ కూడా అన్ని పార్టీతో సంబంధం లేకుండా అన్ని పార్టీ వాళ్ళు, అన్ని మతాలు, అన్ని సంఘాలు ఏక్ జనకా ఏక్ లోగ్ హై అంటే మనందరం ఒకటే అని సాటి చెప్పడం కోసం ముందుకు వచ్చేటువంటి ఈరోజు ప్రజలు చూసి అందరూ కూడా చాలా ఇది హామమైన చర్యగా భావిస్తున్నారు. కాబట్టి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. మనందరం కూడా ఏకత ఒకే నడక మీద నడిస్తే ఇంకా భారతదేశం అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాం. జగన్ గారి ప్రభుత్వం విపరీతంగా విచ్చలవిడిగా అప్పులు చేస్తుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థితి, ఆర్థిక స్థితి మరో శ్రీలంకను తలదేనేదిగా ఉందని చెప్పని, రాబోయే ఆదాయాన్ని కూడా చూపించి మరీ అప్పులు చేస్తున్నారని చెప్పని కలెక్టర్ ఆఫీసులు లేదా కలెక్టర్ బంగ్లాలు ఇలాంటి ప్రభుత్వ ఆస్తులను కూడా బ్యాంకులకి తనఖా పెడుతున్నారు. తనఖా పెట్టి మరి అప్పులు చేస్తున్నారని చెప్పని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అంటే నారా చంద్రబాబు నాయుడు వారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, ఈనాడు రామోజీరావు గారు, దివంగత ఈనాడు రామోజీరావు గారు యాగి చేశారు. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు పాలు చేస్తున్నాడని చెప్పాను. అయ్యని చంద్రబాబు నాయుడునేమో జాకిలు పెట్టి ఆకాశానికి లేపారు. ఆయనకు ఆర్థికవేత్త అని, ఎకనామిక్స్లో డాక్టరేట్ చేశాడని, ప్రపంచ మేధావులు ఎంతోమంది ఆర్థిక మేధావులు వారికి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పాఠాలు నేర్పుతాడని చెప్పని, దేశంలో ఎంతోమంది కేంద్ర ఆర్థిక మంత్రులు ఈయన దగ్గరికి వచ్చి పాఠాలు నేర్చుకెళ్తారని చెప్పని అప్పటి వరకు జాకిలు పెట్టి లేపటం. చంద్రబాబు నాయుడు కనుక మనకు ముఖ్యమంత్రిని చేసుకుంటే ఈ రాష్ట్రానికి ఇక అప్పు చేయటం అక్కర్లేదు, అప్పు చేయాల్సినటువంటి పని లేకుండా ఆయన సంపద సృష్టిస్తాడు. ఆ సృష్టించినటువంటి సంపదతో మనందరి కోరికలు తీరిపోతాయి, మనకిచ్చిన మాటలు అమలవుతాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు కూడా మనం తీర్చేయచ్చు అని చెప్పని వీళ్ళందరూ కూడా బాగా డబ్బాలు కొట్టారు. మనందరికీ పెద్ద సినిమా చూపించారు, 70mm సినిమా చూపించారు. ప్రజలు ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, దివంగత రామోజీరావు గారి ఇద్దరి రాతలను కానీ, లేదా వారి టీవీ ఛానల్లో మాటలను కానీ, లేదా చంద్రబాబు నాయుడు, లేదా ఆయన వత్తాసు పలికే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరి మోసపు మాటల్ని నమ్మినటువంటి ప్రజలు ఓట్లేస్తే ఇప్పుడేం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు? తలకు మించినటువంటి అప్పులు చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఈ అప్పులు ఎంత
అంటే అప్పులు చేయడంలో ఎంత సిద్ధహస్తులంటే 2014కి ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు 1,40,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు అయితే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి 2014లో వారు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 2,57,500 కోట్ల రూపాయలు అప్పులు చేయడం జరిగింది. ఈ ముగ్గురు కలిసి నడిపినటువంటి ప్రభుత్వం 2,57,000 కోట్ల రూపాయలని పాతగా ఉన్నటువంటి 5 ఏళ్ల ముందున్నటువంటి 1,40,000 కోట్లకి ఈ అదనంగా చేర్చడం జరిగింది. అంటే ఆ అప్పు అంటే 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ నుంచి విడిపోయి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడే నాటికి ఉన్నటువంటి అప్పు కన్నా 22.5% అప్పును పెంచి చేసినటువంటి పరిస్థితి. మరి వీళ్ళందరూ కూడా యాగి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసినటువంటి అప్పు 3,32,000 కోట్ల రూపాయల అప్పు. అంటే అప్పుడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చేతికి వచ్చినటువంటి ప్రభుత్వం, వారి చేతి ప్రభుత్వంతో పాటు ఆయనకు వచ్చినటువంటి అప్పు మీద 13% మేరకు చేయటం జరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, కేంద్ర ప్రభుత్వ ఒత్తాసుతో, మోడీ గారి అండదండలతో ఏర్పడినటువంటి ఈ ఘనమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసినటువంటి అప్పు ఏంటయా చూసుకుంటే సరాసరి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పు 1,03,000 కోట్ల రూపాయలు. ప్రభుత్వం సరాసరి తెచ్చినటువంటి అప్పు 1,03,000 కోట్ల రూపాయలు. ఈ 1,03,000 కోట్ల రూపాయలు కాకుండా వివిధ కార్పొరేషన్ల ద్వారా తెచ్చినటువంటి అప్పు 44,000 పైచిలకు కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా అప్పు తేటం ద్వారా మొత్తం వీళ్ళు చేసినటువంటి అప్పు 1,47,000 కోట్ల రూపాయలు పైబడి ఇంకా ఒక్క సంవత్సరం కూడా పూర్తవల, 12 మాసాలు పూర్తవకుండా, అంటే వీళ్ళెక్కి సంవత్సరం నిండకుండానే 1,47,000 కోట్ల పైబడి అప్పు ఈ రాష్ట్రానికి చేయటం జరిగిందనేది కూడా అందరికీ ఆశ్చర్యం గొలిపేటువంటి సంఘటన. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి 3,32,000 కోట్ల రూపాయల్లో ఏం చేసావయ్యా జగన్ అంటే 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలకే ఖర్చు పెట్టాం. కరోనాలో 30,000 కోట్ల రూపాయలు, కరోనాలో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటం కోసం 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజల ఇచ్చిన మాట నెరవేర్చుకోవటం కోసం 2 లక్షల ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ ఉద్యోగాల కల్పన చేయడం జరిగింది. ఆ జీతాలు పెరిగినాయి. ఈ రాష్ట్రంలో అనేక 3 పోర్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. ఆ తీసుకున్నది అప్పు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. మరి అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కానీ, లేదా సచివాలయాలు కానీ, ఆరోగ్య కేంద్రాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం కానీ, రైతుకి ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎప్పుడైనా సరే ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా ప్రభుత్వం ఆదుకోవటం, ప్రభుత్వం పెద్దగా చేయందించడం, రైతులకి నష్టం జరగకుండా కాపాడే దాంట్లో మరి చేసినటువంటి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసినటువంటి ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్ళిందో లెక్క ఉంది, లెక్క చెప్తున్నాం. కానీ ఇవాళ ఇప్పటి వరకు సంవత్సరం నిండకుండానే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ గారు ముగ్గురు కలిసి చేసినటువంటి రాష్ట్రానికి అప్పు 1,47,000 కోట్ల రూపాయలు ఏం చేశారయ్యా అంటే లెక్క లేదు, పత్రం లేదు, చెప్పేవాడు, లెక్క చెప్పేవాడు కూడా లేడు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి గురించో, వాళ్ళమ్మగారి గురించో, ఆ కుటుంబ వ్యవహారాలు మాట్లాడటం. అరే ఈ రాష్ట్రానికి ఏం చేశారయ్యా అంటే ఎవడు మాట్లాడు. ఏంటయ్యా అంటే నెల నెల పెన్షన్లు ఇస్తున్నామని చెప్పని చంద్రబాబు, పెన్షన్లు ఎవడన్నా ముఖ్యమంత్రి వెళ్తాడా?
పెన్షన్ ఇవ్వటానికి, ముసలి వాళ్ళకి, వికలాంగులకి, వితంతువులకి, ఆర్తులకి ఇచ్చే పెన్షన్లు ముఖ్యమంత్రి వెళ్ళి పంచిపెడతాడు. అదో పెద్ద దేశాన్ని ఉద్ధరించే కార్యక్రమం, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించే కార్యక్రమంగా వీళ్ళు జబ్బలు జరుచుకుంటారు. ఇవాళ ఎన్నికల ముందేమో సంపద సృష్టిస్తానని చెప్తాడు, మీకు ఇచ్చిన హామీలన్నీ తీరుస్తానని చెప్తాడు. వాళ్ళ అబ్బాయి గారేమో మా నాన్న చెప్పిన మాటలు మేము అమలు చేయకపోతే మా కాలర్ పట్టుకోండి అంటాడు. ఎన్నికల ముందు ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు, మాటలు కోటలు దాటినాయి. ఇవాళ అంటాడు చంద్రబాబు నాయుడు గారు, నాకేం అర్థం కావట్లేదు, ఇచ్చిన హామీలు చూస్తే భయం వేస్తుంది అంటాడు, రాష్ట్రాన్ని చూస్తే భయం వేస్తుంది అంటాడు. అప్పులు చేయడానికి మాత్రం బరిదెగిస్తున్నారు. ఈయనకంట సంపద ఎలా సృష్టించాలో మెల్లగా చెవులో చెప్పాలంట. ఎవరికన్నా ఆలోచన తడితే సంపద ఎలా సృష్టించాలో చెవులో చెప్పాలంట. మరి ఎన్నికల ముందు చెప్పాల్సింది కదా ఈ మాట. చెవులో ఏం చెప్పాలో చెప్పేవాళ్ళు కదా, ఏం పెట్టి తిప్పాలో చెవులో పెట్టి తిప్పేవాళ్ళు. ఆ రోజేమో ప్రగల్భాలు పలకటం, డబ్బాలు కొట్టుకోవటం, హరికథ చెప్పేవాడు ఒకడైతే చిడతలు వాయించేవాడు ఒకళ్ళలాగా చంద్రబాబు ప్రగల్భాలు పలికితే పక్కనేమో ఓ పక్కేమో కొడుకు, ఓ పక్కేమో పవన్ కళ్యాణ్, ఇద్దరు చిడతలు కొడతారు. ఏమైపోయారు ఇవాళ? ఇవాళ ఎంత పచ్చిగా బరితెగించారంటే, బరితెగించి ఇవాళ రాజ్యాంగ విరుద్ధంగా అప్పు చేయటం కోసం ఈ జీవోని రిలీజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మైన్స్ అండ్ మినరల్స్ జీవో ఎంఎస్ నంబర్ 69, డేటెడ్ 24 ఏప్రిల్ 24, 2025న నిన్న ఈ జీవో ఇచ్చారు. ఈ జీవో సారాంశం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 1,91,000 కోట్ల విలువైనటువంటి 436 మైన్స్, 436 గనులు, 1,91,000 కోట్ల రూపాయల విలువైన ఈ గనులు ఏపీఎండిసికి దఖలుపరుస్తూ దానిని 9,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుంటాకి ఈ ఆస్తుల ద్వారా అనుమతులు ఇస్తూ జీవో రిలీజ్ చేశారు. ఈ జీవో రిలీజ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమా, అప్పు చేయడం రాజ్యాంగ విరుద్ధమా అంటే, జీవో ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం కాదు, అప్పు చేయడం రాజ్యాంగ విరుద్ధం కాదు, కానీ అనైతికం. జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఆదాయాన్ని చూపించి అప్పులు చేశాడు అని చెప్పి అవాకులు చవాకులు పేలినటువంటి పేపర్లు కానీ టీవీలు కానీ ఒక్కడు నోరెత్తట్ల. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకి రాబోయే పదులు, అది 10 ఏళ్ళ 20 ఏళ్ళ రేపు మాపో తెలుస్తుంది మనకి. ఈ 9,500 కోట్ల రూపాయలు సుమారుగా 9%, 10%, 12%, ఇంక వడ్డీ కూడా తేలుతుంది రేపో మాపో. ఈ వడ్డీకి అప్పు తేవటం అనేది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనేమో బూతు, ఈ పసుపు పత్రికలు, పసుపు టీవీలన్నీ కూడా గోలగోల చేస్తాయి. పొద్దున ఒక డిబేటు, సాయంత్రం ఒక డిబేటు పెట్టి ఎవడగాడు వచ్చి అసలు మామూలు మెల్లో కండువాలు, నెత్తి మీద కర్చీపులు, టోపీలు పెట్టుకుని ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఇవాళ పెట్టండి డిబేట్ దీని మీద. ఈ 1,91,000 కోట్ల రూపాయల విలువైన 436 గనులు యొక్క రాబోయే సంవత్సరాల ఆదాయాన్ని, మైనింగ్ లీజులు కానీ ఇటువంటి దాని మీద వచ్చే వివిధ రాబడులన్నీ కూడా
ఒకే అకౌంట్లో ఒకే బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలనేది నిబంధన విధిస్తూ ఈ జీవోని రిలీజ్ చేస్తూ 9,500 కోట్ల రూపాయలు తేవాలి. ఎలా తేవాలంట? ఒకవేళ 6 మాసాల ఇన్స్టాల్మెంట్లు బ్యాంకులో వేసెట్ పెట్టాలంట. ఏపీఎండిసి 6 మాసాల కట్టాల్సినటువంటి ఈ అప్పుకి 9,500 కోట్ల రూపాయలకి కట్టాల్సినటువంటి వడ్డీ కానీ ఇన్స్టాల్మెంట్ కానీ అసల్లోని కొంత మొత్తాన్ని బ్యాంక్ అకౌంట్లో 6 మాసాలకు సరిపడా ఎప్పుడు ఉండాలంట బ్యాంకులో. ఈ 6 మాసాలకు సరిపడా ఎప్పుడు బ్యాంకులో లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా, రాష్ట్రానికి చెప్పకుండా సరాసరి ఆర్బీఐ దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లోంచి వాళ్ళు సరాసరి డ్రా చేసేసుకోవచ్చు అంట.